హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అరుణోదయం క్రియేషన్స్. సో ఈరోజు మనం మన టాపిక్లో ఫంక్షన్ ఆఫ్ కిడ్నీస్ గురించి నేర్చుకుందాం. ఫంక్షన్ ఆఫ్ కిడ్నీస్ అండ్ మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్. కిడ్నీస్ మన బ్లడ్ని ఎలా ఫిల్టర్ చేస్తాయి, ఫిల్టర్ అయిన తర్వాత యూరిన్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందో తెలుసుకుందాం. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ కాల్డ్ యాజ్ అ నెఫ్రాన్, or it is also called as a uriniferous tubule. Nephron or uriniferous tubule చెప్పుకున్నాం కదా. ఈచ్ కిడ్నీ కంటైన్ నియర్లీ 1.3 to 1.8 millions of cells called as nephrons or uriniferous tubules. సో ఈ యూరినిఫెరస్ ట్యూబ్యూల్స్లోనే బ్లడ్ ఫిల్టర్ అయ్యి యూరిన్ ఫామ్ అవుతుంది అనమాట మనకి ఎక్స్క్రిటరీ సిస్టంలో. సో స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ చూడండి. ఫస్ట్ యూజువల్లీ నెఫ్రాన్ కంటైన్స్ ఓన్లీ టూ పార్ట్సే ఉంటాయి. సో ఫస్ట్ దిస్ పోర్షన్, ఇంతవరకు ఉన్న ఈ పోర్షన్ ఏమంటామంటే మాల్పిగియన్ బాడీ అంటాం, ఆర్ మాల్పిగియన్ కార్పసల్ అని పిలుస్తాం. మాల్పిగియన్ బాడీ ఆర్ మాల్పిగియన్ కార్పసల్ అని పిలుస్తాం. అండ్ దిస్ ట్యూబ్ లైక్ పోర్షన్, ఇక్కడ ఇంకా ట్యూబ్ లాగా ఉన్న పోర్షన్ ఎక్స్టెన్షన్ని we can call it as a renal tubule అని పిలుస్తాం. సో ఓన్లీ టూ పార్ట్స్ ఆర్ దేర్ ఇన్ నెఫ్రాన్. ఫస్ట్ పోర్షన్ ఈస్ కాల్డ్ as Malpighian body or Malpighian corpuscle, and this is called as a renal tubule, tubular portion. సో వన్ బై వన్ చెప్పుకున్నాము. మాల్పిగియన్ బాడీ అగైన్ కంటైన్స్ టూ పార్ట్స్. సో ఈ మాల్పిగియన్ బాడీలో మళ్ళీ మనకి టూ పార్ట్స్ ఉన్నాయి. దిస్ సి షేప్డ్ కప్ లైక్ స్ట్రక్చర్ ఈస్ కాల్డ్ యాజ్ బౌమెన్స్ క్యాప్ ఆర్ బౌమెన్స్ క్యాప్స్యూల్. సో ఈ కప్ షేప్లో ఉంది కదా, సి షేప్ కప్లా ఉంది కదా, దీన్ని బౌమెన్స్ క్యాప్స్యూల్ అని పిలుస్తాం. బౌమెన్స్ క్యాప్స్యూల్ ఇట్ ఈస్ హోల్డింగ్, దీనిలో ఏమున్నది అంటే ఫైన్ బ్లడ్ క్యాపిలరీస్ కాల్డ్ యాజ్ గ్లోమెరులస్. సో మనకి బ్లడ్ క్యాపిలరీస్ ఉన్నాయన్నమాట, దాన్ని మనం గ్లోమెరులస్ అని పిలుస్తాము. సో మాల్పిగియన్ బాడీ కంటైన్స్ అగైన్ టూ పార్ట్స్. C-shaped cup-like structure is called as a Bowman's capsule, and fine blood capillaries are called as a glomerulus. ఇవి టూ స్ట్రక్చర్స్. అండ్ మళ్ళీ రీనల్ ట్యూబ్యూల్. రీనల్ ట్యూబ్యూల్ కంటైన్ త్రీ పార్ట్స్. సో ఫస్ట్ పార్ట్, ఇక్కడ వచ్చిన ఫస్ట్ లూప్ని ఏమంటాము అంటే ఫస్ట్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ ఆర్ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అని పిలుస్తాం. సో రీనల్ ట్యూబ్యూల్లో ఫస్ట్ పోర్షన్ ఈస్ కాల్డ్ as ఫస్ట్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ ఆర్ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. అండ్ ఈ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ ఏమవుతుంది, ఇట్ ఈస్ టేకింగ్ ఏ లూప్ ఇలా యూ టర్న్ తీసుకుంటుంది కదా. దిస్ లూప్ ఈస్ కాల్డ్ యాజ్ లూప్ ఆఫ్ హెన్లీ అంటాం. దిస్ పోర్షన్ ఈస్ కాల్డ్ యాజ్ లూప్ ఆఫ్ హెన్లీ. నెక్స్ట్ దిస్ పోర్షన్, ఈ లూప్ ఆఫ్ హెన్లీలోంచి ఎక్స్టెండ్ అయ్యి ఈ పోర్షన్ని సెకండ్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ ఆర్ డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అని పిలుస్తాం. సెకండ్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ ఆర్ distal convoluted tubule. Finally, distal convoluted tubule opens into a long tube called as a collecting duct. So, ఇవి నెఫ్రాన్ కి ఉన్న పార్ట్స్. సో టూ పార్ట్స్ ఉన్నాయి, మాల్పిగియన్ బాడీ అండ్ రీనల్ ట్యూబ్యూల్. రీనల్ ట్యూబ్యూల్లో మళ్ళీ త్రీ పార్ట్స్ ఉన్నాయి, ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, లూప్ ఆఫ్ హెన్లీ, డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. మాల్పిగియన్ బాడీలో టూ పార్ట్స్ ఉన్నాయి, కప్ షేప్డ్ స్ట్రక్చర్ కాల్డ్ బౌమెన్స్ క్యాప్సూల్, ఫైన్ బ్లడ్ క్యాపిలరీస్ కాల్డ్ as గ్లోమెరులస్. సో ఇంకొంచెం డీటెయిల్గా చెప్పుకుందాం చూడండి. సో యాక్చువల్గా ఏమవుతుంది, కిడ్నీస్ దగ్గరికి హూ విల్ బ్రింగ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ విత్ నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్, రీనల్ ఆర్టరీ. సో రీనల్ ఆర్టరీ తీసుకుని బ్లడ్ తీసుకుని హార్ట్ నుంచి రీనల్ ఆర్టరీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ విత్ నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్ని తీసుకొస్తుంది అనమాట. ఆఫ్టర్ ఎంటరింగ్ ఇంటూ రీనల్ కిడ్నీ, సో కిడ్నీలోకి ఎంటర్ అయిన తర్వాత ఈచ్ రీనల్ ఆర్టరీ డివైడ్స్ ఇంటూ సో మెనీ బ్రాంచెస్. సో హూ విల్ బ్రింగ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ విత్ నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ టు కిడ్నీస్, రీనల్ ఆర్టరీ. సో రీనల్ ఆర్టరీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ విత్ నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ తీసుకొస్తుంది కిడ్నీ దగ్గరికి. ఆఫ్టర్ ఎంటరింగ్ ఇంటూ కిడ్నీ ఫ్రిజర్, హైలస్ నుంచి లోపలికి ఎంటర్ అవుతుంది కదా రీనల్ ఆర్టరీ. ఆఫ్టర్ ఎంటరింగ్ ఇంటూ కిడ్నీ డివైడ్స్ ఇంటూ మెనీ బ్రాంచెస్. మరి 1.3 to 1.8 millions ఆఫ్ నెఫ్రాన్స్ ఉన్నాయి కదా. సో ఇది కూడా అన్ని బ్రాంచెస్గా డివైడ్ అవుతుంది. వి కెన్ కాల్ ఈచ్ బ్రాంచ్ యాజ్ ఎఫరెంట్ ఆర్టీరియోల్. దీన్ని ఎఫరెంట్ ఆర్టీరియోల్ అంటాము. ఎఫరెంట్ మీన్స్ ఇన్కమింగ్ అని అర్థం. ఇన్కమింగ్ అంటే లోపలికి వచ్చేది అనమాట, బౌమెన్స్ క్యాప్సూల్లోకి ఎంటర్ అయ్యేది, కాబట్టి ఎఫరెంట్ ఆర్టీరియోల్ అంటాం. సో renal artery after entering into kidney divides into so many branches, and each branch enters into each nephron in the form of efferent arteriole. So efferent arteriole నుంచి ఏమైంది, కిడ్నీలో ఉన్న బౌమెన్స్ క్యాప్సూల్లోకి ఎంటర్ అయింది, నెఫ్రాన్లో ఉన్న బౌమెన్స్ క్యాప్సూల్లోకి. దెన్ ఆఫ్టర్ ఇట్ డివైడ్స్ ఇంటూ సో మెనీ
ఫైన్ బ్రాంచెస్ కాల్డ్ యాజ్ బ్లడ్ క్యాపిలరీస్. ఎంటర్ అయిన తర్వాత చాలా చిన్ని బ్రాంచెస్గా డివైడ్ అవుతుంది, దాటిని మనం బ్లడ్ క్యాపిలరీస్ అని పిలుస్తాం. టుగెదర్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ గ్లోమెరులస్ అంటాం, గ్లోమెరులస్. అండ్ గ్లోమెరులస్ ఫామ్ అయిన తర్వాత దెన్ ఇట్ మూవ్స్ అవుట్ ఆఫ్ ద బౌమెన్స్ కప్. సో ఈ రీనల్ ఆర్టరీ మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ అవుట్ గోయింగ్ బ్లడ్ వెసల్ని మనం ఇఫరెంట్ ఆర్టీరియోల్ అని పిలుస్తాం. ఇఫరెంట్ ఆర్టీరియోల్, ఇఫరెంట్ అంటే అవుట్ గోయింగ్ అని అర్థం. ఇన్కమింగ్ ఏమో ఎఫరెంట్ ఆర్టీరియోల బ్లడ్ క్యాపిలరీస్ అంటే గ్లోమెరులస్ ప్రొడ్యూస్ అయింది, మళ్ళీ ఈ బ్లడ్ వెసల్ ఏమవుతుంది, బయటికి వెళ్ళిపోతుంది. ఎలాగ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇఫరెంట్ ఆర్టీరియోల్, అవుట్ గోయింగ్ ఆర్టీరియోల్ అనమాట. ఇది జరిగేది. సో మనం ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ద డయామీటర్స్ ఆఫ్ ఎఫరెంట్ అండ్ డిఫరెంట్ ఆర్టీరియోల్స్ ఆర్ డిఫరెంట్. సో మనకి ఇఫరెంట్ డయామీటర్స్ రెండు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకు డిఫరెంట్గా ఉంటాయో మనం ఈ వీడియోలో చెప్పుకుందాము కొంచెం ముందుకెళ్ళిన తర్వాత. చూడండి, ఈ ఇఫరెంట్ ఆర్టీరియోల్ నెక్స్ట్ ఏమవుతుంది, ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ బౌమెన్స్ కప్ ఇట్ ఈస్ ఫార్మింగ్ ఏ మెష్ ఆఫ్ బ్లడ్ క్యాపిలరీస్ ఓవర్ ద రీనల్ ట్యూబ్యూల్. సో రీనల్ ట్యూబ్యూల్ మీద ఒక మెష్ లాగా ప్రొడ్యూస్ చేసి అనమాట బ్లడ్ క్యాపిలరీస్ని ఈ ఇఫరెంట్ ఆర్టీరియోల్. సో ఈ బ్లడ్ క్యాపిలరీస్ ఏమంటాము అంటే పెరిట్యూబులార్ నెట్వర్క్ అని పిలుస్తాం. పెరిట్యూబులార్ నెట్వర్క్, పెరి అంటే సైట్స్, ఎవరికి, రీనల్ ట్యూబ్యూల్కి సైట్స్ని అరేంజ్ అయిన క్యాపిలరీస్ బ్లడ్ వెసల్స్ని ఏమంటామంటే పెరిట్యూబులార్ నెట్వర్క్ ఆఫ్ క్యాపిలరీస్ అని పిలుస్తాం. సో ఇఫరెంట్ ఆర్టీరియోల్స్ ఫార్మ్స్ పెరిట్యూబులార్ నెట్వర్క్ ఆఫ్ క్యాపిలరీస్ ఓవర్ ద రీనల్ ట్యూబ్యూల్. ఎట్ లాస్ట్ తర్వాత ఏమవుతుంది, ఈ ఇఫరెంట్ ఆర్టీరియోల్ మళ్ళీ ఇట్ ఈస్ జాయినింగ్ ఇన్ టు రీనల్ వెయిన్లోకి జాయిన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మధ్యలో ప్రాసెస్ ఏం జరుగుతుందో నేను చెప్పబోతున్నాను. అది ఫంక్షనింగ్ ఆఫ్ కిడ్నీ అంటే మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్. సో రీనల్ ఆర్టరీ తీసుకొచ్చిన నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ని ఈ నెఫ్రాన్ ఇప్పుడు ఎలా ఫిల్టర్ చేసి మళ్ళీ ప్యూర్ బ్లడ్ని రీనల్ వెయిన్కి ఎలా ఇస్తుందో, ఫిల్టర్ అయిపోయిన తర్వాత వచ్చిన వేస్ట్ యూరిన్ని ఎట్లా బయటికి పాస్ చేస్తుందో చెప్పుకోబోతున్నాం అనమాట. సో మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ హాస్ 4 steps. ఫస్ట్ స్టెప్ ఈజ్ గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్. గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్ అంటే అర్థమైంది. గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్ అని ఎందుకన్నామంటే దిస్ ప్రాసెస్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ గ్లోమెరులస్ దగ్గర జరుగుతుంది కాబట్టి గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్ అంటున్నాం. సో రీనల్ ఆర్టరీ brings oxygenated blood with nitrogenous waste materials. Then after it divides into so many branches called as efferent arteriole. Each efferent arteriole enters into each Bowman's capsule of each nephron and forms glomerulus. ఇప్పుడు ఈ గ్లోమెరులస్ దగ్గర ఏమవుతుంది అంటే ద డయామీటర్ ఆఫ్ ఎఫరెంట్ ఆర్టీరియోల్ ఈజ్ మోర్ వెన్ కంపేర్ టు ద డయామీటర్ ఆఫ్ ఇఫరెంట్ ఆర్టీరియోల్. చూడండి, ఈ ట్యూబ్ డయామీటర్ కొంచెం ఎక్కువగా, ఈ ట్యూబ్ డయామీటర్ కొంచెం తక్కువగా ఉంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇన్ ఆర్డర్ టు క్రియేట్ ప్రెషర్ని క్రియేట్ చేయడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఓ రూమ్ ఉంది, దానికి 2 doors ఉన్నాయి, ఒకటి పెద్ద డోర్, ఒకటి చిన్న డోర్. సో పెద్ద డోర్లోంచి మనం ఫాస్ట్గా జనాల్ని లోపలికి పంపించేస్తున్నాం, చిన్న డోర్లో నుంచి కేవలం ఒక్కొక్కరిని మాత్రం స్లోగా బయటకు పంపిస్తూ ఉన్నాం. సో కాసేపటికి ఏమవుతుంది, లోపలికి వచ్చే వాళ్ళు ఎక్కువైపోతున్నారు, బయటకు వచ్చే వాళ్ళు స్లోగా వస్తున్నారు. సో లోపల ప్రెషర్ పెరిగిపోతుంది, జనాలు పెరిగిపోయి కిక్కిరిసిపోతుంది అనమాట, రూమ్ మొత్తం ప్రెషర్ పెరిగిపోతుంది. సో సేమ్ అలాగే ఇక్కడ కూడా వచ్చేటప్పుడు బ్లడ్ ఏమో ఫాస్ట్గా ఎంటర్ అవుతుంది గ్లోమెరులస్లోకి, ట్యూబ్ డయామీటర్ ఎక్కువ ఉంది కాబట్టి. వెళ్ళేటప్పుడు మాత్రం ప్రెషర్ ఏమవుతుంది, ఇక్కడ డయామీటర్ తక్కువగా ఉంది కాబట్టి చాలా స్లోగా వెళ్తుంది. సో ఈ మధ్యలో ఏమవుతుంది అంటే బ్లడ్ మొత్తం ఇక్కడ ఎక్కువ లోడ్ అయిపోయి ప్రెషర్ క్రియేట్ అవుతుంది అనమాట. ఆ ప్రెషర్కి ఏవైనా వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయి కదా, నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ అని చెప్పుకున్న, ఆ వేస్ట్ మెటీరియల్స్ ఏమవుతాయి ఫ్రమ్ దిస్ గ్లోమెరులస్ దే ఎంటర్స్ ఇంటూ ఈ బౌమెన్స్ కప్లోకి వస్తాయన్నమాట. అందుకు జరిగేది డయామీటర్లో డిఫరెన్స్ ఎందుకు ఉంటుంది అంటే ఇన్ ఆర్డర్ టు క్రియేట్ ప్రెషర్ని క్రియేట్ చేయడం కోసం. ఆ ప్రెషర్తోనే ఇక్కడ వేస్ట్ మెటీరియల్స్ ఫిల్టర్ అవుతాయి అన్నమాట. అర్థమైంది కదా, బ్లడ్ ఎంటర్ అవుతుంది, స్లోగా అవుతుంది. సో ఇక్కడ ప్రెషర్కి సబ్స్టెన్స్ అన్ని ఫిల్టర్ అవుతాయి అనమాట. ఇది బౌమెన్స్ కప్ కదా. సో ద లేయర్ ప్రెసెంట్ ఇన్ ద బౌమెన్స్ కప్ ఈస్ కాల్డ్ as స్క్వామస్ ఎపిథీలియం. ఈ స్క్వామస్ ఎపిథీలియం మీద మనకి సెల్స్ ఉంటాయి. దో సెల్స్ ఆర్ కాల్డ్ as పోడోసైట్స్ అంటాం, పోడోసైట్స్. సో పోడోసైట్స్ మధ్యలో గ్యాప్ ఉంటుంది, ఈ గ్యాప్స్లోంచి వేస్ట్ మెటీరియల్స్ కిందకి దిగుతాయి అన్నమాట. వేస్ట్ మెటీరియల్స్ ప్రెషర్కి జస్ట్ లైక్ సీవ్, జల్లెడలాగా. మనం జల్లెడలో పిండి వేసి జల్లిస్తే యూస్ఫుల్ పిండి మొత్తం కిందకి
వేస్ట్ రాళ్ళన్నీ పైన ఉంటాయి, కానీ ఇక్కడ రివర్స్ అన్నమాట. వేస్ట్ మెటీరియల్ మొత్తం కిందకు వస్తుంది, యూస్ఫుల్గా ఉన్న సబ్స్టెన్స్ అంతా కూడా ఈఫరెంట్ ఆర్టీరియోలోకి వెళ్తుంది అనమాట. ఇది జరిగేది. సో దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ as glomerular filtration and it is also called as a pressure filtration also. ప్రెషర్ వల్ల జరుగుతుంది కదా, అందుకని ప్రెషర్ ఫిల్ట్రేషన్ అంటాం. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as అల్ట్రా ఫిల్ట్రేషన్. అల్ట్రా అంటే ఈవెన్ మైక్రోస్కోపిక్ పార్టికల్స్ ఆల్సో గెట్స్ ఫిల్టర్డ్ హియర్. చిన్న చిన్న మైక్రో పార్టికల్స్ కూడా ఫిల్టర్ అవుతాయి కాబట్టి దీన్ని అల్ట్రా ఫిల్ట్రేషన్ అంటాం. సో ఫస్ట్ స్టెప్ ఫినిష్ అయింది. ఏమేమి వస్తాయి ఇక్కడ మనకి అంటే వేస్ట్ మెటీరియల్స్, న్యూట్రియంట్ మాలిక్యూల్స్, కొంచెం వాటర్ వస్తాయి. సో ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ అవుతుంది చూడండి. సో ఇక్కడ ప్రొడ్యూస్ అయిన వేస్ట్ మెటీరియల్ మనం ప్రైమరీ యూరిన్ అని పిలుస్తాం. ప్రైమరీ యూరిన్. దిస్ ప్రైమరీ యూరిన్ ఈస్ హ్యావింగ్ సేమ్ కాంపోజిషన్ విత్ దట్ ఆఫ్ ద బ్లడ్. బ్లడ్ లానే ఉంటుంది ఎక్సెప్ట్ ద ప్రెసెన్స్ ఆఫ్ బ్లడ్ సెల్స్. బ్లడ్ సెల్స్లో ఉన్న బ్లడ్లో ఉన్న ఆర్బీసీ, డబ్ల్యూబీసీ ఏమీ ఇక్కడ ఉండవు, బట్ బ్లడ్ లానే ఉంటుందన్నమాట ప్రైమరీ యూరిన్. సో దిస్ ప్రైమరీ యూరిన్ ఎంటర్స్ ఇన్ టు దిస్ పోర్షన్. దిస్ ఈస్ కాల్డ్ as పీసీటీ, ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అంటాం. సో ఇక్కడికి రాగానే ఏమవుతుందంటే సెకండ్ స్టెప్ స్టార్ట్ అవుతుంది, దట్ ఈస్ ట్యూబులర్ రీఅబ్సార్ప్షన్. ట్యూబులర్ అంటే ట్యూబులర్ పోర్షన్లో స్టార్ట్ అవుతుంది. రీఅబ్సార్ప్షన్ అంటే మళ్ళీ, అంటే మళ్ళీ, అబ్జర్వ్ అంటే మళ్ళీ పీల్చుకుంటుంది అనమాట. గుర్తుంది కదా, ఇఫరెంట్ ఆర్టీరియల్ పెరిట్యూబులర్ నెట్వర్క్ ఫామ్ చేసింది కదా. సో ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చిన వేస్ట్ మెటీరియల్స్లో పొరపాటున ఏమైనా యూస్ఫుల్ మెటీరియల్స్ వచ్చి ఉండొచ్చుగా. ఆ యూస్ఫుల్ మెటీరియల్స్ అని ఏమవుతాయంటే దే గెట్ రీఅబ్జర్వ్డ్ ఇన్ టు దిస్ ట్యూబ్. ఈ పెరిట్యూబులర్ నెట్వర్క్లోకి రీఅబ్జర్వ్ అయిపోతాయి అనమాట. ఇలాగా ఇవన్నీ సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్స్ కాబట్టి ఆస్మోసిస్ డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా ఇలా ఈ ట్యూబ్లోకి రీఅబ్జర్వ్ అయిపోతాయి. అవ్వకపోతే ఏమవుతుంది, మన బాడీలోంచి యూస్ఫుల్ సబ్స్టెన్సెస్ కూడా ఇలా పాస్ అయ్యి యూరిన్ ద్వారా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అలా జరగకుండా ఇక్కడ రీఅబ్సార్ప్షన్ జరిగిందనమాట. ఏమేమి సబ్స్టెన్సెస్, గ్లూకోజ్, ఎమైనో యాసిడ్స్, కాల్షియం, సోడియం అలాంటి మినరల్స్ అన్నీ కూడా ఇక్కడ రీఅబ్జర్వ్ అవుతాయి పీసీటీలో నుంచి పెరిట్యూబులర్ నెట్వర్క్లోకి. దెన్ యూరిన్ ఎంటర్స్ ఇంటూ దిస్ లూప్ కాల్డ్ as లూప్ ఆఫ్ హెన్లీ. లూప్ ఆఫ్ హెన్లీకి వస్తుంది. లూప్ ఆఫ్ హెన్లీలో నియర్లీ 10% ఆఫ్ వాటర్ ఏమవుతుంది అంటే ఇట్ పాసెస్ అవుట్, బయటకు వచ్చేస్తుంది అనమాట. పెరిట్యూబులర్ నెట్వర్క్ అంటే అబ్జర్వ్ అయిపోతుంది అనమాట, ఇంకా ఎక్స్ట్రాగా వాటర్ ఉంటే. దెన్ యూరిన్ పాసెస్ ఇంటూ థర్డ్ వన్ ఈజ్ కాల్డ్ as డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్. ఇక్కడికి వస్తుంది. ఇక్కడ థర్డ్ స్టెప్ జరుగుతుంది. మనం ఫస్ట్ స్టెప్ గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ చెప్పుకున్నాం, సెకండ్ ట్యూబులర్ రీఅబ్సార్ప్షన్ చెప్పుకున్నాం. ఇక్కడ ట్యూబులర్ సెక్రేషన్ జరుగుతుంది. అంటే ఏంటి అంటే యూస్ఫుల్ బ్లడ్ కదా ఇక్కడ డిఫరెంట్ ఆర్టీరియాల్లో వెళ్ళింది, పొరపాటున ఏమైనా వేస్ట్ మెటీరియల్స్ కూడా వచ్చేసి ఉండొచ్చు కదా. అలాంటి వేస్ట్ ఏమైనా ఉంటే ఏమవుతాయంటే ఫ్రమ్ పెరిట్యూబులర్ నెట్వర్క్ దే ఎంటర్స్ ఇంటూ డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్. డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్లోకి ఇలా వచ్చేస్తాయి అన్నమాట. దీన్ని ట్యూబులర్ సెక్రేషన్ అంటాం. సెక్రేట్ అవుతున్నాయి అనమాట ట్యూబ్లోకి. సో ఇక్కడతో మనకేమైంది 3 స్టెప్స్ ఫినిష్ అయిపోయింది. లాస్ట్ స్టెప్ ఈస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్. ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎ హార్మోన్ కాల్డ్ as వాసోప్రెసిన్. కిడ్నీస్ మీద క్యాప్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, అడ్రినల్ గ్లాండ్స్, అవి ప్రొడ్యూస్ చేసే వాసోప్రెసిన్ హార్మోన్ వల్ల ఏమవుతుందంటే ఎక్స్ట్రాగా ఏమైనా వాటర్ ఉంటే అదంతా కూడా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. దెన్ ద యూరిన్ బికమ్స్ కాన్సన్ట్రేటెడ్. దాన్ని ఫోర్త్ స్టెప్ అంట, ఫార్మేషన్ ఆఫ్ హైపర్టోనిక్ యూరిన్. హైపర్టోనిక్ మీన్స్ కాన్సన్ట్రేటెడ్ యూరిన్. సో ఈ 4 స్టెప్స్తో మనకి యూరిన్ తయారైంది. గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్, ఇక్కడ ట్యూబులర్ రీఅబ్సార్ప్షన్, ఇక్కడేమో 10% వాటర్ ఫిల్టర్ అయింది. నెక్స్ట్ ట్యూబులర్ రీఅబ్సార్ప్షన్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ హైపర్టోనిక్ యూరిన్. సో ఈ 4 స్టెప్స్తో మనకి ఇక్కడ యూరిన్ ప్రొడ్యూస్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు ఈ యూరిన్ ఎలా యూరిటస్ ద్వారా పాస్ అవుతుందో చెప్పుకుందాం. సో ఇక్కడ ఏమైంది, కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్ మొత్తం 4 స్టెప్స్ ఫినిష్ అయిపోయి యూరిన్ ఫామ్ అయింది కదా. ఈ యూరిన్ ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ సెంట్ ఇంటూ దిస్ ట్యూబ్ కాల్డ్ as కలెక్టింగ్ డక్ట్. కలెక్టింగ్ డక్ట్లోకి వెళ్తుంది. సో ఈ కలెక్టింగ్ డక్ట్స్ అన్ని ఏమవుతాయి, సో మెనీ కలెక్టింగ్ డక్ట్స్ ఓపెన్స్ ఇంటూ పెల్విస్. ఇవన్నీ నెఫ్రాన్స్ కదా. సో యూరిన్ ప్రొడ్యూస్ అయింది మొత్తం ఇక్కడ పెల్విస్కి వస్తుంది. పెల్విస్లోంచి ఫిషర్ ఆర్ హైలిస్ ద్వారా ఇట్ ఎంటర్స్ ఇంటూ యూరిటస్. ఇదిగో యూరిటస్లోకి వస్తుంది. ఇలాగా యూరిటస్లోంచి ఏమవుతుంది, యూరిన్ పాసెస్ ఇన్ పెరిస్టాల్టిక్ మూమెంట్. పెరిస్టాల్టిక్ మూమెంట్లో ఇలా పాస్ అవుతూ ఇట్ ఎంటర్స్ ఇంటూ యూరినరీ బ్లాడర్లోకి వస్తుంది. యూరినరీ బ్లాడర్ హ్యాస్ నియర్లీ 300 to 800 ml ఆఫ్ కెపాసిటీ. 300 to 800 ml ఆఫ్ యూరిన్ స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఎప్పుడైతే
ఇది ఫిల్అప్ అయిపోయిందో ఇట్ హ్యాస్ అన్ ఓపెనింగ్ కాల్డ్ యాజ్ యురేత్రా ఉంటుంది. ఇట్ హ్యాస్ 2 స్ఫింక్టర్స్, 2 వాల్వ్స్ ఉంటాయి, అవుటర్ అండ్ ఇన్నర్. సో లోపల వచ్చేసరికి దిస్ స్ఫింక్టర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్వాలంటరీ స్ఫింక్టర్. ఇన్వాలంటరీ అంటే విచ్ ఇస్ నాట్ అండర్ అవర్ కంట్రోల్, మన కంట్రోల్లో ఉండదు. ఎప్పుడైతే యూరిన్తో ఫిల్ అయిపోతుందో అది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ బయట వచ్చేసరికి ఎనదర్ స్ఫింక్టర్ ఈస్ ప్రెసెంట్ విచ్ ఈస్ వాలంటరీ స్ఫింక్టర్ విచ్ ఓపెన్స్ ఓన్లీ అండర్ అవర్ కాన్షియస్. మనం కావాలి అనుకున్నప్పుడే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ యూరినరీ బ్లాడర్ 300 to 800 ml ఆఫ్ యూరిన్తో ఫిల్ అయిపోయిందో అప్పుడు మనకి మిక్చురేషన్ స్టార్ట్ చేస్తాం. మిక్చురేషన్ అంటే ఎక్స్క్రీటింగ్ యూరిన్ అవుట్ త్రూ యురేత్రా ద్వారా యూరిన్ని బయటికి పాస్ చేయడాన్ని మిక్చురేషన్ అంట. మిక్చురేషన్ చేస్తామన్నమాట. సో ఈ హోల్ ప్రాసెస్లో మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది వాసోప్రెసిన్ హార్మోన్ గురించి కూడా. ఈ వాసోప్రెసిన్ హార్మోన్ అడ్రినల్ గ్లాండ్స్ సెక్రీట్ చేస్తాయని చెప్పుకున్నాం కదా. సో యాక్చువల్గా మన బాడీలో పర్ డే నియర్లీ 175 లీటర్స్ ఆఫ్ యూరిన్ ప్రొడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. 175 లీటర్స్ ఆఫ్ యూరిన్. బట్ అంత యూరిన్ని మనం ఎక్స్క్రీట్ చేయడం లేదు. ఓన్లీ 1.6 to 1.8 లీటర్సే ఎక్స్క్రీట్ చేస్తున్నాం. ఎందుకు అంటే అంత అమౌంట్ 175 లీటర్స్ ఆఫ్ యూరిన్ ఎక్స్క్రీట్ చేసాము అంటే మన బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది, మనం చనిపోతాం. సో అలా జరగకుండా బాడీలో వాటర్ కాన్స్టెంట్గా మెయింటైన్ అవ్వడం కోసం ఈ అడ్రినల్ గ్లాండ్స్ వాసోప్రెసిన్ అనే హార్మోన్ని సెక్రీట్ చేస్తాయి. ఎప్పుడైతే మన బాడీలో వాటర్ కావాలి, బయటికి వెళ్ళకూడదు, కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ఫామ్ అవ్వాలి, అప్పుడు ఈ వాసోప్రెసిన్ రిలీజ్ అవుతుంది. బట్ వింటర్ సీజన్ ఉంటుంది కదా, అప్పుడు మన బాడీలో యూజువల్గా చాలానే ఉంటాయి వాటర్, స్వెట్ ఎక్కువ ఫామ్ అవ్వదు కాబట్టి. సో అలాంటి టైంలో మాత్రం ఎక్కువగా వాసోప్రెసిన్ రిలీజ్ అవ్వదు. బాడీలో కావాల్సిన దానికన్నా ఎక్కువ వాటర్ ఉన్నప్పుడు దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ ఫార్మింగ్ కాన్సన్ట్రేటెడ్ యూరిన్. సో అలాంటి టైంలో మనకి వాసోప్రెసిన్ రిలీజ్ అవ్వదు. కాన్సన్ట్రేటెడ్ యూరిన్ వెళ్ళాలి అన్నప్పుడు మాత్రం రిలీజ్ అవుతుంది. ఇఫ్ వాసోప్రెసిన్ ఈజ్ నాట్ రిలీజ్డ్, ఒకవేళ వాసోప్రెసిన్ రిలీజ్ అవ్వలేదనుకో, ద డిసీజ్ ఈజ్ కాల్డ్ యాజ్ డయాబెటీస్ ఇన్సిపిడస్ అంటాం. సో బాడీలోంచి ఎక్కువ వాటర్ యూరిన్ ఫామ్లో వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని యూరిన్ షుగర్ అని పిలుస్తామన్నమాట. ఇది ఫంక్షనింగ్ ఆఫ్ కిడ్నీ. సో స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ గురించి చెప్పుకున్నాము. మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్, బ్లడ్ ఎలా ఫిల్టర్ అయ్యి ఎలా యూరిన్గా ఫామ్ అయ్యి బయటికి వెళ్ళిపోతుందో చెప్పుకున్నాం. ఇన్ కేస్ ఆఫ్ మేల్స్ వచ్చేసరికి ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ మేల్ యూరినోజెనిటల్ డక్ట్. సో బోత్ ఫర్ రీప్రొడక్షన్, ఫర్ ఎక్స్క్రీషన్ రెండింటికి ఇది యూజ్ అవుతుంది. సో ప్యూరిఫై అయిపోయిన బ్లడ్ మాత్రం ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడ ప్రొడ్యూస్ అయిన కార్బన్ డైఆక్సైడ్తో ఇట్ పాసెస్ ఇంటూ రీనల్ వెయిన్ ద్వారా వెళ్ళిపోతుంది అనమాట. ఇది టాపిక్. అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.